అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అజూర్ వర్చువల్ మెషీన్స్. ఇవి సంస్థల టెక్నాలజీని ఎలా ఆధునీకరిస్తాయో చూద్దాం. పదండి, ఇక మొదలు పెడదాం. చాలా కంపెనీలకు ఇది పెద్ద తలనొప్పి. అంటే తమ దగ్గరున్న హార్డ్వేర్ పాతబడిపోవడం. దీనివల్ల పనులన్నీ నెమ్మదిస్తున్నాయా? అసలు ఈ సమస్య ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఈ సమస్యను బాగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక మెడికల్ రీసెర్చ్ కంపెనీ ఉంది అనుకుందాం. వాళ్ళు కొత్త విషయాలు కనుక్కోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు, కానీ వాళ్ల టెక్నాలజీనే వాళ్లకు పెద్ద అడ్డంకిగా మారింది. అసలు సమస్య ఏంటంటే ఆ కంపెనీ సర్వర్లు చాలా పాతవి అయిపోయాయి. దాంతో కొత్త డేటా ఎనాలిసిస్ అప్లికేషన్లను అవి రన్ చేయలేకపోతున్నాయి. అంటే రీసెర్చ్ స్పీడ్గా జరగకుండా ఆగిపోయిందన్నమాట. అయితే సింపుల్గా కొత్త సర్వర్లు కొనేస్తే సమస్య తీరిపోతుందా? లేదు. ఆ సంస్థకు ఈ దారిలో చాలా కొత్త, ఇంకా సంక్లిష్టమైన సవాళ్లు ఎదురయ్యాయి. ఇక్కడ అసలు విషయమేంటంటే ఈ సమస్యలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఒకటేమో సర్వర్లు ప్రపంచమంతా ఉన్నాయి, వాటిని చూసుకోవడానికి అక్కడ స్టాఫ్ లేరు. రెండోది, వాటిమీద రకరకాల సాఫ్ట్వేర్లు నడుస్తున్నాయి. మూడోది, కంపెనీ చాలా వేగంగా ఎదుగుతోంది, భవిష్యత్తులో ఏం కావాలో సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఇవన్నీ కలిసి అప్గ్రేడ్ చేయడం దాదాపు అసాధ్యమనిపించేలో చేశాయి. ఈ ఒక్క మాట చాలు పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో చెప్పడానికి. అంటే అక్కడ ఉన్న సిస్టమ్స్ గురించి ఎవ్వరికీ పూర్తిగా తెలీదు, వాటి డాక్యుమెంటేషన్ కూడా సరిగ్గా లేదు. ఇదొక పెద్ద పజిల్ లాంటిది, కానీ దానికి సమాధానం ఎవరిదగ్గరా లేదు. సరే, పాత పద్ధతిలో వెళ్లడం కుదరనప్పుడు ఒక కొత్త పరిష్కారం ముందుకు వచ్చింది. అదేంటంటే అజూర్ వర్చువల్ మెషీన్స్తో క్లౌడ్కు వెళ్లడం. సరే, మరి ఈ వర్చువల్ మెషీన్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది క్లౌడ్లో ఒక పవర్ఫుల్ కంప్యూటర్ను అద్దెకు తీసుకోవడం లాంటిదనమాట. మనకు కావాల్సినట్టుగా దాన్ని మనం మార్చుకోవచ్చు. ఇక్కడే మనం అస్సలు మార్పును గమనించవచ్చు. సొంతంగా హార్డ్వేర్ కొని దాని బాధ్యత అంతా మనమే చూసుకోవడం ఒక పద్ధతి. అలా కాకుండా అవసరమైనప్పుడు వాడుకొని అవసరం లేనప్పుడు వదిలేసే ఒక ఫ్లెక్సిబుల్ సర్వీస్ను ఉపయోగించడం ఇంకో పద్ధతి. అదే అజూర్ VM. మరి ఈ కొత్త క్లౌడ్ మోడల్ ఆ రీసెర్చ్ కంపెనీ ఎదుర్కొన్న సమస్యలను సరిగ్గా ఎలా పరిష్కరిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయోజనాలు ఆ కంపెనీకి ఎంతగానో ఉపయోగపడతాయి చూడండి. ఇకపై హార్డ్వేర్ కొనాల్సిన అవసరం లేదు, వాళ్లకు కావలసిన ఏ సాఫ్ట్వేర్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా సెక్యూరిటీ అప్డేట్స్ లాంటివన్నీ అజూర్ చూసుకుంటుంది. దాంతో వాళ్లు తమ అసలైన పని అంటే రీసెర్చ్ మీద పూర్తి దృష్టి పెట్టచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఫ్లెక్సిబిలిటీ. అంటే ఉన్న అన్ని సర్వర్లను ఒకేసారి మార్చేయాల్సిన పనిలేదు, ఒక్కొక్కటిగా నెమ్మదిగా క్లౌడ్కి మార్చుకోవచ్చు. దీనివల్ల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది, పని కూడా చాలా తేలికవుతుంది. ఈ మార్పు ఎలా మొదలుపెట్టాలి అనే ఆసక్తి ఉందా? ఇది ఒక పెద్ద ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. ముందుకు వెళ్లడానికి చాలా స్పష్టమైన దారులున్నాయి. ముందుకు వెళ్లడానికి ఈ 3 స్టెప్స్ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటివి. ముందుగా ఒక చెక్లిస్ట్ తయారు చేసుకోవాలి. తర్వాత మనకు అందుబాటులో ఉన్న ఆప్షన్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మేనేజ్ చేయడానికి ఉన్న సర్వీసుల గురించి తెలుసుకోవాలి. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇది కేవలం ఒక సమస్యను పరిష్కరించడం గురించి మాత్రమే కాదు. క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని వాడుకుంటే ఒక వర్చువల్ డేటా సెంటర్ ఇంకేమేమి సాధించగలదు? ఆలోచించండి.